భారతదేశం మరొకసారి భారీ ఎత్తున ఉగ్రవాద శిబిరాల మీద విరుచుకుపడింది. భారత్ పాకిస్తాన్ మీద ప్రారంభించింది యుద్ధం కాదు, భారత్ పాకిస్తాన్లోని ఉగ్ర శిబిరాల మీద యుద్ధం ప్రకటించింది. 26 మంది ప్రాణాలు తీసినటువంటి ఉగ్రవాదులని వెంటాడి వేటాడతా వాళ్ళ వెనకాలే తిరగడం కాదు, వాళ్ళని పంపించిన స్థావరాల్ని లేపడం కోసమే 9 శిబిరాలని ధ్వంసం చేసింది. పాకిస్తాన్ లోపలున్న 5 పాకిస్తాన్ ఆక్యుపైడ్ జమ్మూ కాశ్మీర్లో 4 చోట్ల ధ్వంసం చేయడం ద్వారా పాకిస్తాన్ మీద ఎస్కలేట్ చేయాల, పాకిస్తాన్లోని తీవ్రవాద శిబిరాల మీదనే దాడులు చేశాం. అయితే దాన్ని యుద్ధంగా భావించిన పాకిస్తాన్ మన మీదకు వచ్చింది, నిలబెట్టాం, కలబడ్డాం, కొట్టి పంపాం. ఆ తర్వాతన బుద్ధి మారలేదని 4 దెబ్బలు వేసాం వాళ్ళ పోర్టుల మీద, వాళ్ళ ఎయిర్ బేస్, వాళ్ళ మిలిటరీ బేసుల మీదన. విలవిలలాడినటువంటి పాకిస్తాన్ యుద్ధ విమానాలు పంపించింది, కూల్చి బూడిద చేసి పంపించాం. అక్కడక్కడ వాళ్ళ బాంబులు ఎక్కడ పడితే దాంతోనే గెలిచామని వాళ్ళ దేశంలో గొప్పగా చెప్పుకోవడం తప్పించి మరేమీ లేదు. అయితే మన లక్ష్యం పాకిస్తాన్ సైన్యాన్ని నాశనం చేయడం, పాకిస్తాన్ ఎయిర్ బేసులు స్వాధీనం చేసుకోవడం, పాకిస్తాన్ దేశాన్ని ఆక్రమించుకోవడమో కాదు. మన లక్ష్యం తీవ్రవాదులే. ఇది మరొకసారి నిరూపించాం. మొన్న 9 శిబిరాల మీదనైతే ఇంకా ఇప్పుడు ఈ మధ్యన ఏమైంది, యుద్ధం ప్రారంభమయ్యాక పాకిస్తాన్ లోపల తీవ్రవాద నాయకులు ఉండడానికి భయపడుతున్నారు, తీవ్రవాదులు ఉండడానికి భయపడుతున్నారు. జనావాసాల మధ్యన పెడితే జనం కొడుతున్నారు అక్కడ. ఇప్పుడు వాడు ఎక్కడున్నాడో ఆ భారతదేశానికి తెలుస్తుంది, వాడు బాంబులు వేస్తాడు అంటే మేము కాపాడమంటే నీ బొంద కాపాడే మొన్ననే కదరా 9 శిబిరాలు నాశనం చేస్తే మేమందరం ఏడ్చుకుంటా కూర్చుని సంతాప సభలు పెట్టాల్సి వచ్చింది, వాడి కోసం మేమందరం ఎందుకు చావాలి, మీరు తీసుకెళ్ళి ఇంకేడన్నా తగలేసుకోండి అని చెప్పారు. దాంతో అక్కడ ఉన్న ఉగ్రవాద నాయకుల్ని పట్టుకొచ్చి మళ్ళీ పీఓజేకేలో దగ్గర ఉన్నటువంటి ఎల్ఓసి, అంటే పీఓజేకేలో కొంటాం కూడా పీఓజేకే ప్రజలు ఒప్పుకోవట్లేదు, దాంతో ఎల్ఓసి దగ్గర ఆ శిబిరాలు ఏర్పాటు చేశారు. ఇదంతా మానిటరింగ్ చేస్తుంది భారతదేశం త్రూ శాటిలైటా, ఇంటెలిజెన్సా, మొసాద్తో సహకారంతోన, సిఐఏ సహకారంతోన. మళ్ళీ వాళ్ళందరూ ఏ శిబిరాలకైతే వచ్చారో కొద్దిసేపటి క్రితం ఆ ఉగ్ర శిబిరాల మీద భారీ ఎత్తున విరుచుకుపడింది, ధ్వంసం చేసి వదిలిపెట్టింది. అది ఎట్లాగా, మొన్నటికి మళ్ళీ సర్జికల్ స్ట్రైక్స్ కాదు, అంతకుముందుకు మళ్ళీ మొన్న ఎట్లయితే డ్రోన్స్తో మిస్సైల్స్తో అటాక్ చేశామో అట్లాగా మిస్సైల్స్తో విరుచుకుపడింది, ధ్వంసమైంది. ఎంతమంది చచ్చారో తెలియదు. ఇప్పుడు మొన్నటి కూడా శవాలు ఇప్పుడు కదా బయటపడుతోంది, అట్లాగే ఉంటుంది. అంటే ఇక్కడ భారతదేశం ప్రపంచానికి ఒక సంకేతం ఇచ్చింది, మేము పాకిస్తాన్ ఏదో ఆక్రమించుకోవాలి, పీఓజేకి తిరిగి తీసుకోవడం లాంటి ప్రయత్నం కూడా చేయట్లేదు. ఉగ్రవాదం మీదనే మా పోరు, ఉగ్రవాదులు మాకు సవాల్ విసిరారు, ఉగ్రవాదానికి పాకిస్తాన్ షెల్టర్ ఇస్తోంది, లేపాం, మళ్ళీ వచ్చారు, మళ్ళీ లేపాం, మళ్ళీ వచ్చారు, మళ్ళీ లేపాం, ఇప్పుడు వాళ్ళ మూలాలను లేపుతున్నాం. అదే మా లక్ష్యం. కాకపోతే ఆ ఉగ్రవాదుల్ని కాపాడడం కోసం మా మీద దాడికి వస్తోంది పాకిస్తాన్. ఈ సంకేతం ఇస్తూ మరొకసారి ఉగ్రవాద శిబిరాలని ధ్వంసం చేసింది. అది 10, 20, 30 తేల్తది లెక్క.